నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తిరుమల కొండ మీద కొన్ని మఠాలు పీఠాలు ఉన్నాయి. అయితే ఆ మఠాలు పీఠాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పి టీటీడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. వాళ్ళకి నోటీసులు ఇవ్వడం ఏంటి, ఇది తిరుమల పవిత్రతకు జరుగుతున్నటువంటి అపచారంగా ఆయన మాట్లాడటం జరిగింది. నిజంగానే ఈ చర్య వల్ల తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లిందా? మరి మఠాలకు పీఠాలకు టీటీడీ అధికారులు నోటీసులు ఇవ్వడం గల కారణం ఏంటి అన్న విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, గత 2 రోజులుగా తిరుమలలో మఠాలకు పీఠాలకు నోటీసులు ఇచ్చిన అంశం వైసీపీ బాగా తెర మీదకు తీసుకొస్తుంది. అండ్ మనం చూస్తూనే ఉన్నాం, తిరుమలలో చీమ చిట్టుకుమన్నా కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏదో అపచారం జరిగిపోతుంది అని చెప్పి ప్రచారం చేయటం, దీన్ని కూడా ఆయన అలాగే అభివర్ణిస్తున్నారు. సో నోటీసులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటారు, అసలు ఏం జరిగిందంటారు? ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి ఏం మాట్లాడాడు ఏంటి అనేది మనకి మామూలుగా దాని మీద మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో తిరుమల పవిత్రతని ఎట్లా భంగపరిచారు అనేది మనందరికీ తెలిసిందే. భక్తులకి అసౌకర్యాలు కల్పించడమే కాకుండా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో మిగతా ప్రసాదాలలో ఎట్లా కల్తీ చేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీశారో మనకు తెలుసు. వెంకటేశ్వర స్వామి స్థిరాస్తుల్ని వేలం వేసి పబ్బం గడుపుకోవాలని చూసిన విషయం కూడా మనకు తెలుసు. దారుణమైన పనులు చేశారు అప్పట్లో. అంటే వైవి సుబ్బారెడ్డి బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు కానీ భక్తులకైతే అసలు అసౌకర్యాలకి ఇంకా అసలు మనం చెప్పటానికి కూడా వీలు లేనన్ని అసౌకర్యాలని కల్పించారు. క్యూ లైన్లలో ఉచితంగా ఇచ్చే ఆహార పదార్థాలను కూడా ఆపేశారు. కొండ మీద నూడిల్స్, ఫ్రైడ్ రైసు, బిర్యానీలు లాంటివి యథేచ్ఛగా అమ్మించారు. సామాన్య ప్రజలకి అంటే మామూలుగా ఇడ్లీ, దోశ ఇవి తిని ఏదో కాలక్షేపం చేసే వాళ్ళకి అసలు ఇడ్లీ, దోశ దొరకకుండా చేశారు. అంటే కొన్ని క్యాంటీన్స్ ఉండేవి, సబ్సిడైజ్డ్ క్యాంటీన్స్. వాటిని మొత్తం పెద్ద పెద్ద హోటల్స్కి ఇచ్చేసి వాటిని ఖాళీగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి జమానాలో. ఇది ఇట్లాగే ఇదొక్కటే కాదు, నిత్యాన్నదానంలో మొత్తం ఈ రేషన్ బియ్యం వాడి ముద్ద అన్నం, నీళ్ళ సాంబారు పోసి భక్తులకి అసలు అది అన్నప్రసాదం అన్న ఫీలింగ్ని పోగొట్టారు. ఇటువంటి పనులు చేసిన ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజున వచ్చి మఠాల్లో లేకపోతే అక్కడ కొన్ని సత్రాల్లో సీసీ కెమెరాలు పెట్టమని పోలీసులు ఆదేశాలు ఇస్తే దాన్ని తప్పుపడుతున్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డికి బాస్ ఒక ఆయన ఉన్నాడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వీళ్ళకి సంబంధించిన ఇంకొక వ్యక్తి వైవి సుబ్బారెడ్డి. వీళ్ళందరూ కలిసి మఠం భూములను ఆక్యుపై చేశారు. బుగ్గమఠం భూములను ఆక్యుపై చేసింది ఎవరు? ఈ గ్యాంగే కదా. మీకు అక్కడ అన్ని రకాల మఠాలకి సంబంధించిన భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి వెతికి వాటిని కబ్జా పెట్టారు. 1 కాదు 2 కాదు, 100 ఎకరాలు కబ్జా చేశారు. దాని మీద ఇప్పటికీ ఇంకా కేసులు నడుస్తూనే ఉన్నాయి. అంటే మఠం భూముల్ని కబ్జా పెట్టచ్చా? మఠం భూముల్ని ప్రైవేటు వాళ్ళకి అమ్ముకోవచ్చా మీరు అధికారంలో ఉన్నప్పుడు? మఠాలలో సెక్యూరిటీ కావాలయ్యా, సెక్యూరిటీ ఉండాలి అని నోటీసులు ఇవ్వటం తప్ప? అది మఠాల ఆధిపత్యానికి భంగం కలిగించినట్టు ఎట్లా అవుతుంది? ఇప్పుడు తిరుమలలో కొన్ని మఠాలు ఏం చేస్తున్నాయి అంటే రూములు అద్దెకిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఆధార్ కార్డు తీసుకోవటం లేదు, వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు డిస్క్లోజ్ చేయటం లేదు. భక్తులు ఎవరు వచ్చినా కానీ మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన వసతి గృహాల్లో మీరు ఉండాలి అంటే మీరు ఆధార్ కార్డు సబ్మిట్ చేయాలి, ఐరిస్ ఇవ్వాలి. ఇటువంటి పనులు ఉన్నాయి. అవన్నీ చేసి భద్రత చర్యలు చేపట్టారు. ఒకవైపు టీటీడీ కాటేజెస్లో ఇటువంటి భద్రతా చర్యలు తీసుకుంటూ ఉంటే మఠాలలో ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియని పరిస్థితి ఉంటే మరి తిరుమల కొండ మీద భద్రతకి ముప్పు వాటిల్లినట్టు అవునా కాదా? మరి దాని నుంచి సాటి భక్తుల్ని, స్వామివారిని, ఆలయ పవిత్రతని కాపాడాల్సిన అవసరం టీటీడీ మీద ఉందా లేదా, పోలీసుల మీద ఉందా లేదా? దానికి వాళ్ళు ఏం చెప్పారంటే దాదాపుగా 32 మఠాలకి పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మీరు వచ్చిన వాళ్ళ దగ్గర, మీ గెస్టుల దగ్గర ఆధార్ వివరాలు సేకరించి మీరు రిజిస్టర్ మెయింటైన్ చేయండి, అక్కడ మీకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. అంటే
సీసీ కెమెరాల్లో అవి భద్రత. ఇప్పుడు మనం అన్ని చూస్తున్నాం కదా, మామూలుగా ఏదైనా బిజీ రోడ్డు ఉంటే ఆ బిజీ రోడ్డులో ఏదైనా దేవస్థానం ఉంటే ఆ దేవస్థానం దగ్గర కూడా సీసీటీవీ పెడుతున్నారు. గోపురం అవి ఉంటాయి కదా, వాటి మీద కూడా దొంగతనాలు బాగా చెప్పారు. చిన్న చిన్న టెంపుల్స్లోనే సీసీటీవీ కెమెరాలు పెట్టడం అనేది ఇప్పుడు అలవాటైంది. ఎక్కడా కూడా గర్భగుడి వైపు సీసీటీవీ కెమెరా పెట్టరు. అంత బుద్ధి తక్కువ పని ఎవడూ చేయడు. చేస్తే గీస్తే జగన్మోహన్ రెడ్డి చేస్తాడు తప్ప ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎందుకు చేస్తుంది? ఈ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఏం చెప్తాడంటే, శ్రీవారి ఆలయంలో కూడా సీసీటీవీ కెమెరాలు పెడతారేమో రేపటి నుంచి అంటాడు. ఇప్పుడు ఉన్నాయి, అతనికి తెలీదు. ఇప్పుడు క్యూ లైన్ దగ్గర సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. చైన్ స్నాచింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా. ఏదైనా సరే, అదే కాదు, మీరు చెప్తే గుర్తొచ్చింది, రీసెంట్ గా ఒక అతను అక్కడ తనకేదో పాలు అందలేదని గొడవ చేస్తే అక్కడ కొన్ని అంటే వైసీపీ తరపున ఒక అతను వీడియో తీయడం అంతా సీసీ కెమెరా ఉండడం వల్ల. ఖచ్చితంగా. మీకు ప్రసాదం, లడ్డు ప్రసాదంలో మీకు ఒక బొద్దింక వచ్చిందని చెప్పి ఒకడు శ్రీశైలంలో గొడవ చేశాడు. వాడే బొద్దింకను వేసి తీసుకొచ్చి క్యూ లైన్లో నిలబడి గొడవ చేసినట్టు ఎట్లా తెలిసింది? సీసీటీవీ కెమెరాల వల్ల తెలిసింది. ఈ భూమన కరుణాకర్ రెడ్డికి తెలియని విషయం ఏంటంటే, సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి ఆల్రెడీ చాలా చోట్ల. అది ఒక బూచిగా చూపించి ఈ మఠాల వాళ్ళని రెచ్చగొట్టి, ఈ మఠాలు ఇప్పుడు చాలా మఠాలు భక్తులకి ఆశ్రయం ఇస్తూ ఉన్నాయి. కొంతమంది అయితే ఉచితంగా తీర్థప్రసాదాలు కూడా ఇస్తారు. మఠం ఉన్నదే అందుకు కదా, భక్తుల సౌకర్యం కోసమే కదా మఠాలు ఉన్నది. ఇప్పుడు ఈ మఠాలు సీసీటీవీ కెమెరాలు పెడితే భక్తులకి ఏమన్నా నష్టమా? ఇది ఏదన్నా ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఉందా? ఏంటిది అంటే, భూమన కరుణాకర్ రెడ్డి ఈ మఠాల వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ద్వారా, అంటే ఇప్పుడు మామూలుగా ఇది ఎందుకు భువన కరుణాకర్ రెడ్డి ఈ ఇష్యూని ఎందుకు టేకప్ చేశాడు అంటే, ఈ మఠాల వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఖర్చు పెట్టాలి, సీసీటీవీ కెమెరాకి ఖర్చు పెట్టాలి అంటే వాళ్ళు కొంచెం వెనకంజి వేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటి అంటే, అన్చెక్కడు వాళ్ళు అన్ని మఠాలు కాదు కానీ కొన్ని మఠాల వాళ్ళు కొన్ని రూములు ఆపిపెట్టుంచి లాస్ట్ మినిట్లో వచ్చిన వాళ్ళకి ఎక్కువ ధరకి ఇస్తారు. ఒక రకంగా అది కూడా సౌకర్యమే. ఇప్పుడు ఆ టైంలో ఏం దొరకలేదు, రాత్రి అయింది, మేము ఎంతైనా పర్వాలేదండి, మేము పిల్లలు ఉన్నారు, మేము ఇవ్వండి అంటే ఇస్తున్నారు. ఈ రిస్ట్రిక్షన్స్ పెడితే అటువంటి ఆటలు సాగవు. అందుకని మఠాలు ఈ నిర్ణయం మీద తిరుగుబాటు చేస్తాయి అని అంచనా వేసుకొని ఈ భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఈ ఇష్యూని రేగొడుతున్నాడు. నీకు సీసీటీవీ కెమెరా పెడతారు, ఒకటి కాదు 10 పెడతారు. మీకు సీసీటీవీ కెమెరా పెట్టడానికి మీ దగ్గర డబ్బులు లేకపోతే ఏ దాత కన్నా చెబితే, అయ్యా మాకు ఇక్కడ ఏదో సత్రం ఉన్నది, దీనికి గవర్నమెంట్ వాళ్ళు సీసీటీవీ కెమెరాలు పెట్టమన్నారు, ఎవరన్నా దాతలు ఉంటే వచ్చి పెట్టండి అంటే 1,00,000 మంది దాతలు వచ్చి పెడతారు. తిరుమలలో సేవ చేయడానికి అందరూ సిద్ధంగానే ఉంటారు కదా, అందుకని ఎవరికి ఆర్థిక భారం కూడా ఉండదు, దాతలు వచ్చి పెడతారు ఫ్రీగా. ఇటువంటి ఇష్యూని రేకెత్తించడం ద్వారా భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ సెంటిమెంట్స్ ని రెచ్చగొట్టి దేవస్థానం బోర్డుకి వ్యతిరేకంగా ఈ మఠాలన్నీ రూపొందేలాగా ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాడు. భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే 2 సార్లు ప్రయత్నించాడు ఎంప్లాయీస్ ని రెచ్చగొట్టడానికి. ఎంప్లాయీస్ తోటి స్ట్రైక్ చేయించటానికి ఇప్పటికి 2 సార్లు భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నాలు చేశాడు. లడ్డు అంశం బయటపడ్డ దగ్గర నుంచి తిరుమల కేంద్రంగా రాజకీయం చేయాలని, ఆ వైసీపీ మీద పడిన మచ్చని తొలగించుకోవాలన్న ప్రయత్నంలో భాగంగానే ఇలా ప్రతి చిన్న అంశాన్ని కూడా ఈ విధంగా చేస్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇదేంటంటే, రోజా ఇంకొక స్ట్రాటజీ వేస్తుంది. మామూలుగా వాళ్ళు ఈ శేషవస్త్రం కప్పటానికి ఏదో ఒక సేవ ఉంటుంది, ఆ సేవ టికెట్లు కొనుక్కొని వెళ్తుంది. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఎవరో ఒక ఆఫీసరు శేషవస్త్రం బహుకరించాలి, అది ఎటు చేస్తారు. ఆ టికెట్లు కొనుక్కొని వెళ్తుంది, శేషవస్త్రం కప్పించుకుంటుంది, ఆ ఫోటోలు తీయించి బయటకు వదులుతుంది. బయటకు వదిలేది కూడా వైసీపీ మీడియానే. ఇదిగో చూడు, మంత్రి పదవి పోయినా గాని, కూటమి ప్రభుత్వం వచ్చినా గాని రోజాకి సకల మర్యాదలు జరుగుతున్నాయని వైసీపీ ప్రచారం చేస్తూ ఉంటుంది. ఏంటి అంటే, అక్కడున్న ఆఫీసర్లను డిమోరలైజ్ చేయటానికి. అంటే రోజా వచ్చినా కానీ ఇంకా అధికారులు ఈ రాజమర్యాదలు ఎందుకు చేస్తున్నారు అని ఒక అసంతృప్తి బయలుదేరాలి తెలుగుదేశం కేడర్లో అన్న ఒక కుట్ర అన్నమాట. అంటే ఇటువంటి కుట్రలు బన్నితే అయిపోతుందా?
అక్కడ నిబంధనలు ఎట్లా ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం అన్నీ చేస్తారు. అయితే దర్శనం కూడా త్వరితగతిన భక్తులు కావడం కోసం కూడా టీటీడీ అంటే కొన్ని కొత్త కొత్త డెసిషన్స్ తీసుకుంటుంది, కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంది. అందులో భాగంగానే బిఆర్ నాయుడు గారు రాగానే ఏఐ టెక్నాలజీని దర్శనంలో ప్రవేశపెడతామని చెప్తే దానికి సంబంధించి మాజీ సీఎస్ అండి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు కూడా అసలు 2 గంటల్లో తిరుమల దర్శనం అసాధ్యం అంటున్నారు. సో దాన్ని పట్టుకుని కూడా ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు మళ్ళీ మాట్లాడటం జరుగుతుంది. సో దీనికి ఏం చెప్తారు మీరు, అంటే ఎలా చూడొచ్చు అంట? ఇప్పుడు దర్శనం అంతకు ముందర దర్శనానికి శీఘ్ర దర్శనం చేయించాలి, ముందు వచ్చిన వాళ్ళకి ముందు దర్శనం అయిపోవాలి, క్యూ లైన్లో వెయిట్ చేయించకూడదు అన్న ఉద్దేశంతో కంకణం వేసేవాళ్ళు. ఆర్టీసీ బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో, అలిపిరి దగ్గర ఒక కంకణం వేసేవాళ్ళు. ఆ కంకణం చూస్తే ఆ కంకణంలో టైం ఉంటుంది, ఆ టైంకి కొండ మీదకి వెళ్తే చాలు దర్శనం డైరెక్ట్గా అయిపోతుంది అని ఒక పద్ధతి పెట్టారు. ఎందుకు పెట్టారు? అప్పుడు టెక్నాలజీ, ఆ టెక్నాలజీని ఉపయోగించి కంకణం వేసేవాళ్ళు. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక ఫ్లోరోసెంట్ టేప్ వేస్తారనమాట. దాని మీద దిగంగానే రైల్వే స్టేషన్లో రైలు దిగి బయటికి రాగానే అక్కడే కౌంటర్ ఉంటుంది, కౌంటర్లో చేయబెడితే ఆడు వేస్తాడు. దాని మీద దర్శనం టైం ఉంటుంది, ఆ టైం చూసుకొని పోవాలి కొండ మీదకి. ఈ సిస్టమ్ పెట్టారు కదా. మరి ఈ సిస్టమ్ పెట్టిన తర్వాత కొంతకాలం సజావుగానే నడిచింది కదా. అంటే అప్పటికి ఉన్న టెక్నాలజీని వాడుకొని భక్తులు ఎక్కువసేపు వెయిట్ చేయకుండా అరేంజ్మెంట్లు చేశారు కదా. మరి అప్పుడు దానికి ఆ సిస్టమ్కి ఎవరు అభ్యంతరం చెప్పలేదు కదా. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి మేము దర్శనం తొందరగా అయిపోయేలాగా చేస్తాము అని బిఆర్ నాయుడు చెప్తున్నాడు. కానీ చూడండి టెక్నాలజీ, ఆ టెక్నాలజీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు పెట్టి కొంటలేదు, టీసీఎస్ వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు. వాళ్ళు చెప్పారు మేము ఏఐ టెక్నాలజీ వాడదాము, చూస్తాం. ఏఐ టెక్నాలజీ ఏంటి? ఫేస్ రికగ్నిషన్ చూస్తుంది, తొందరగా వచ్చినాడు ముందర పోతాడు. ఏం చేస్తారో సిస్టమ్ ఎట్లా ఉంటుందో ఆ సిస్టమ్ ప్రకారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి భక్తులందరినీ ఆ టైంకి వచ్చిన వాళ్ళందరినీ ఆ టైంకి పంపిస్తున్నారేమో. మీకు దర్శన వేళల్ని ఎక్స్పాండ్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే బ్రేక్ దర్శనాలు ఉంటాయి, సేవలు ఉంటాయి, చాలా రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఈ లోపల భక్తులు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేయకుండా రావడం, దర్శనం చేసుకోవడం, వెళ్ళటం, దానికోసం అని చెప్పి ఏ టెక్నాలజీని వాడుతున్నారు. అది ప్రయోగాత్మకంగా చేసి చూస్తారు, సక్సెస్ అయిపోతే ప్రవేశపెడతారు. దానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పైసా ఖర్చు పెట్టడం లేదు, దాతలు ఫ్రీగా వచ్చి చేస్తున్నారు. అది రేపొద్దున ఫెయిల్ అయింది అనుకోండి, మానేస్తారు. ఏముంది అందులో? దీని మీద పెద్ద డిస్కస్ చేసి రచ్చ చేసి మనం అంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి ఒక అంటే ఆయన టీటీడీ ఈఓగా పనిచేసినప్పుడు చాలా సంస్కరణలు తీసుకొచ్చారు, చాలా సంస్కరణలు. ఆ టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థుల్ని ఐడెంటిఫై చేసి బయటికి పంపించాలనే ప్రయత్నం చేసిందే ఎల్వి సుబ్రహ్మణ్యం. ఆ తర్వాత కదా జగన్మోహన్ రెడ్డి ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసేసింది చీఫ్ సెక్రటరీగా. ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని అన్సర్మోనియస్గా శాక్ చేసి బయటికి పంపించింది ఎందుకు? అక్కడ ఉన్న క్రిస్టియన్లను బయటికి పంపిస్తున్నాడని. జగన్మోహన్ రెడ్డి అటువంటి పనులు చేశాడు అధికారంలో ఉండగా. ఈ రోజున ఎల్వి సుబ్రహ్మణ్యం ఆయన ఏం చెప్పాడు? ఆయనకి విశేషమైన అనుభవం ఉన్నది. తిరుమల తిరుపతిలో జరిగే ఆచార వ్యవహారాల మీద అపరిమితమైన జ్ఞానం ఉన్నది ఆయనకి. ఆయన దాంతో ఏఐ టెక్నాలజీ అంటే అది ఇట్లా ఉంటుందని ఆయనకు కొంత అవగాహన ఉంది కాబట్టి ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు. ఇది సాధ్యం కాకపోవచ్చు అని చెప్పాడు. ఆయన దీన్ని ఆపమని చెప్పలేదు, దీన్ని వద్దు అని చెప్పలేదు, ఇది ఏదో ఆగమశాస్త్రానికి విరుద్ధం అని చెప్పలేదు. భక్తులకి సౌకర్యంగా అంటే 2 గంటల లోపల దర్శనం చేయిస్తాను అని ఆయన చెబుతున్నాడు. బిఆర్ నాయుడు టీటీడీ ప్రస్తుత చైర్మన్. ఆ 2 గంటల లోపల సాధ్యం కాకపోవచ్చు అని ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పారు. ఈయన అక్కడ విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా ఈయన చెప్పాడు. ప్రస్తుతం ఎగ్జిక్యూట్ చేసే వ్యక్తిగా ఆయన కొత్త ప్రయోగం చేస్తున్నాడు. మధ్యలో భూమన కరుణాకర్ రెడ్డికి ఏంటి? వాట్ ఈజ్ హిజ్ ప్రాబ్లం? అతనికి ఏం ప్రాబ్లము, జగన్మోహన్ రెడ్డికి ఏం ప్రాబ్లము, వైసీపీకి ఏం ప్రాబ్లం? అందుకని ఇది టెక్నాలజీకి సంబంధించిన విషయం. సక్సెస్ అయితే వెళ్ళండి, గుడ్. సక్సెస్ కాలేదు, నేను చెప్పాను కదా, ఈ సుదర్శన ఇది వేసేవాళ్ళు అది ఆపేశారు. ఇప్పుడు అడుగుతున్నారా ఎవరన్నా అది ఎందుకు వేయట్లేదు అని? అందుకని లేనిపోని వివాదాలు సృష్టించటం అనేది ఈ భూమన కరుణాకర్ రెడ్డికి అలవాటు.
అంతకు ముందర కూడా చాలా వివాదాలు సృష్టించాడు. గోవులు చచ్చిపోతున్నాయన్నాడు. ఏమైంది? తిరుపతి లడ్డు కల్తీ అయిందని చెప్పిన దగ్గర నుంచి వీళ్ళందరికీ అసలు తిరుమల తిరుపతి మొత్తం అంతా కూడా మనం దీన్ని సిస్టమ్స్ని వ్యవస్థల్ని మనం కొలాప్స్ చేయాలి. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నది ఆలయ వాతావరణం. పైకి వెళ్ళంగానే గోవిందనామాలు వినపడుతూ ఉన్నాయి. భక్తులకి ఎటువంటి అసౌకర్యము లేదు. క్యూ లైన్లో ఉంటే వాళ్ళు తీసుకొచ్చి ఫ్రీగా ఇస్తున్నారు. బయటికి వస్తే ఖరీదైన క్యాంటీన్లు ఏవి లేవు. అన్నీ కూడా సబ్సిడైజ్డ్ ఫుడ్ ఇస్తున్నారు. అక్కడ వెళ్ళి చూసినా పోండి, అందరూ భక్తులు హ్యాపీగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితిని భగ్నం చేయటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ భూమన కరుణాకర్ రెడ్డి. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.